హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు పోలీసులు అందించారు. కూకట్పల్లి, కేపీహెచ్పీ, బాచ్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కారణాలతో పోగొట్టుకున్న 52 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని యజమానులకు అందజేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన మొబైల్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటి విలువ 19 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఫోన్లను కనిపెట్టి వాటిని సేకరించామని చెప్పారు. ప్రజలు ఫోన్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. కొన్ని స్పెషల్ టీమ్ ఫామ్ చేసినాం. అందులో భాగంగా మన డిఐ కూకట్పల్లి గారు, అదేవిధంగా డిఐ బాష్పల్లి గారు కూడా ఈ సెల్ ఫోన్లు మార్కెట్లో పొడగొట్టుకునే కానీ, లేకపోతే మార్కెట్లో దొంగతనమైన సెల్ ఫోన్లు కానీ వాటిని మేము కొత్త టెక్నాలజీ ఉపయోగించి అందులో భాగంగా మేము ఈ సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 52 సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. ఇది గత 6 నెలల నుంచి మన దగ్గర రిపోర్ట్ అయిన కేసుల్లో భాగంగా ఇవి రికవరీ చేయడం జరిగింది. వీటిని కూడా మనం అందరం ఇప్పుడు బాధ్యతలకు వాళ్ళ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మా డిటెక్టివ్ ఇన్స్పెక్టరు, మళ్ళీ బాష్పల్లి ఇన్స్పెక్టరు, మా ఎస్హెచ్ఓ గారు సుబ్బారావు గారు, అదేవిధంగా కొంతమంది మా కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. అందులో అమృతరావు అనే హెడ్ కానిస్టేబుల్ ఒకరు, అదేవిధంగా రవీంద్ర అనే హెడ్ కానిస్టేబుల్ ఒకరు, అమరేశ్వరి అని చెప్పి ఉమెన్ కానిస్టేబుల్ కూడా, ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అదేవిధంగా అజం అలీ, నాగార్జున రెడ్డి, కృష్ణ, ఈ కూకట్పల్లి పిఎస్కి సంబంధించి నిరంజన్ అండ్ కనకయ్య అని చెప్పి బాచ్పల్లికి పిఎస్కి సంబంధించి వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి ఈ విషయంలో ఈ దాదాపుగా చాలా వర్త్ ప్రాపర్టీయే. ఎందుకంటే ఇందులో సామ్సంగ్ మొబైల్కి సంబంధించి 12 ఫోన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాస్ట్లీ ఫోన్సే. రెడ్మీకి సంబంధించి ఒక 5 ఫోన్లు,